ఈ సిగరెట్టు, టీ, కాఫీ, చుట్ట, బీడీ ఇవి ఒకసారి అలవాటైతే వీటితో సమస్య ఏంటంటే అది లేకపోతే తట్టుకోలేమని మనలో ఒక సైకలాజికల్ ఫీలింగ్ కొంతమందిలో వచ్చేస్తుంటుంది. నేను వాస్తవంగా ఇదివరకు టీ అలవాటు అసలు ఉండేది కాదు. ఈ జాబ్స్ చేసే టైంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా సరే టీ తెప్పించిస్తున్నప్పుడు తాగుతుంటే దాన్ని అలవాటుగా మార్చుకోలేదు. ఇప్పటికి కూడా టీ ఈ టైంకి తాగితేనే అని ఉండదు, తాగను కూడా మ్యాక్సిమం 90%. ఇక ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే ఎవరితో కూర్చున్నప్పుడు తాగడం తప్పించి అది ఈ టైంకి తాగకపోతే అనేటువంటిది లేదు. ఎందుకంటే అప్పట్లో ఆఫీస్కి వెళ్ళినప్పుడు రోజు తాగడం అలవాటు చేసుకుంటే ఒక టైంకి ఆ టైంకి లేకపోతే తలనొప్పి విపరీతంగా వచ్చేసేది. ఎట్లయినా అలవాటు మానుకోవాలని చెప్పి మానేశాను అనమాట. దాంతో ఇప్పుడు ఎప్పుడన్నా బాగా చిరాకుగా ఉన్నప్పుడు తలనొప్పిగా ఉన్నప్పుడు తాగాలని తిప్పడం తప్పించి ఖచ్చితంగా టీ ఈ టైంకి తాగాలని పెట్టుకో. కానీ ఒకడికి బీడీ తాగడం అనే అలవాటు ఉంది. దానికోసం అన్ని రూల్స్ని అధిగమించి జాగ్రత్తగా జేబులో బీడీ కట్టాను నిప్పు పెట్టుకుని పోయాడు. అది కాకపోతే ఫ్లైట్లో అయింది. ఆ కారణంగా ఇప్పుడు జైలు పాలైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. విమానంలో బీడీ కాల్చి బుక్ అయిపోయి జైలు లెక్క పెడుతున్న ఒక కార్మికుడికి అది ఇది సౌదీ అరేబియాలో కార్మికుడిగా పనిచేసిన 42 ఏళ్ల మొహమ్మద్ అమ్రుద్దీన్ సోమవారం ఢిల్లీలో రియాద్కి వెళ్లే విమానం ఎక్కాడు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కళ్ళు కప్పి బీడీలు లైటర్ వెంట తెచ్చుకుని ఇండిగో విమానం ఎక్కేశాడు. విమానం మార్గ మధ్యంలో ముంబైలో ఆగాల్సి ఉంది. ముంబైకి వచ్చేలోపు ఆకాశంలో ఉండగా ఫక్రుద్దీన్ బాత్రూమ్కి వెళ్ళి బీడీ కాల్చాడు. విషయం తెలిసి విమానం ల్యాండ్ అవగానే ముంబై పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చింది కోర్టు.